మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మన వీడియోలో యేసు క్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లో 7వ మాట, చివరి మాట. ఆయన ఒక మాట పలికాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. లోకాసు వార్త 23:46 అధ్యాయంలో ఈ మాట పలికినట్లుగా రాయబడి ఉంది. అయితే సిలువలో పలికిన ఈ 7వ మాటలో 7వ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది, మన ఆత్మను మనము దేవునికి అప్పగించుకోవాలి, ఉపయోగించుకునేలా చేసుకోవాలి. దేవుని మాట, దేవుడు మనకిచ్చిన మన ఆత్మను ఉపయోగించుకునేలా చేయాలి. అంటే దేవుడు మనలో మన ఆత్మ ద్వారా అనేకమైన కార్యాలు జరిగించుకోవాలి. ఇది ఈ మాటలో ఉన్నటువంటి అర్థము. యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 7 మాటల్లో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆత్మల భారం ఆయన వచ్చిన పని నెరవేర్చాడు గనుక ఇక నాకు సెలవు ఇప్పించండి, నేను తిరిగి ఆ మహిమలోకి నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళండి అనే మాట. ఆ మాటను బట్టి మనము ఇక్కడ రాయబడిన మాటల పక్కన మనం నేర్చుకోవాలి. ఓన్లీ చదువుకొని దేవుడు చిలువలో ఇట్ట పలికాడు, అట్ట అన్నాడు, ఇట్ట అన్నాడు, అలా అది కాదు. ఆ మాటకున్న అర్థం ఏమై ఉంది, ఆ పలికిన 7 మాటలకు అర్థం ఏమై ఉంది, 7వ మాటలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమై ఉంది, దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అనేది మనము నేర్చుకోవాల్సిన విషయం. అయితే ఇక్కడ మనము చూసినప్పుడు మొదటిది, తండ్రి కుమారుడు ఏకమై ఉన్నలాగున. యోహాను సువార్త 10:30 నేనును తండ్రిని ఏకమై ఉన్నాం మన వారితో చెప్పుము. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నలాగున, వారిద్దరూ ఏకమై ఉన్నారు అంటే ఒక్కటై ఉన్నారు. పైన ఈ లోకం సృష్టించినప్పుడే ఇలాంటి రోజు వస్తుందని వాళ్ళకి తెలుసు కనుక, వారి కొరకు ఎవరు వెళ్తారని వారు అనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నేను వెళ్తాను అనే నిర్ణయం తీసుకున్నాడు. నేను తండ్రి ఒక్కటే, నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టు, తండ్రిని చూసిన వారు నన్ను చూసినట్టు. కానీ ఎవరు తండ్రిని చూడలేదు, స్వరము వినలేదు. మరి మాట్లాడింది ఎవరు పితరులతోటి అంటే దేవుడు దూతల చేత మాట్లాడించాడు. కాబట్టి మనము దేవుడు యెహోవా వేరు, యేసు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అని మనము అనకూడదు. ముగ్గురు ఏకమై ఉన్న వారు, ఒక్కటై ఉన్న వారు, పరలోకమందు వారు ఒక్కటై ఉన్నారు. కానీ 3 పాత్రలుగా మనకి కనపడాలి గనుక కనపడుతున్నారు. అయితే ఇక్కడ నేనును తండ్రి ఏకమై ఉన్నాము అని వారితో చెప్పండి. ఎవరితో చెప్పాలి? యేసుక్రీస్తు ప్రభువారిని తండ్రిని చూపించమని అడిగినప్పుడు ఆయన, నన్ను చూశారు కదా, తండ్రిని కూడా మీరు చూసినట్టు. నేను వేరు, తండ్రి వేరు కాదు. తండ్రిని విశ్వసించినవాడు, నన్ను విశ్వసించినవాడు తండ్రిని విశ్వసించినట్టు, నా మాట విన్నవారు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టు అని వారికి ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే వాళ్ళు మనుషులు కనుక వారికి అర్థం అవ్వకపోవచ్చు, అది వేరే విషయం. కానీ కొంతమంది మనం అర్థమయ్యే రీతిలో స్థాయి సేవకుడికి ఉండాలి. ఒక విశ్వాసికి అర్థమయ్యేలా చెప్పాలంటే సేవకుడు తెలుసుకొని ఉండాలి, అతనికి అన్నిట్లో అవగాహన ఉండాలి.
ఇది ఏది మంచి ఏది చెడు అనే విషయాన్ని మనకి తెలియజెప్పాలి. అయితే మరణ భయము తొలగించుట కొరకు కొరింథీ పత్రిక 15:55లో ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా. ఈ మరణమా నీవు ఎక్కడా, నీ ముళ్ళు ఎక్కడా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని మరణము ఆపగలిగిద్దా? లేదు. ఎందుకంటే ఆ మరణాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన ఉన్నాడు కనుక ఆయనకి ఆ మరణము ఏమీ చేయలేదు. అందుకే ఆయన చనిపోయి నేను 3వ దినాన లెగుస్తానని 3.5 సంవత్సరాల్లో సువార్త చేస్తున్నప్పుడు అనేక చోట్ల ఆయన చెప్పటం జరిగింది. అనేక చోట్ల ఆయన నేను 3వ దినాన లేగుస్తాను, నేను చనిపోతాను, పాపుల చేతికి నేను అప్పగించబడతాను, పాపులకు నేను అప్పగించబడి మరణించి శ్రమపడి మరణించి సమాధి చేయబడిన తర్వాత నేను లేగుస్తాననే మాట ఆయన చెప్పడం జరిగింది. అందుకే మరణమా నీ నీ విజయం ఎక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా. దేవునిలో ఉంటే నీకు మరణము ఈ లోక సంబంధమైన మరణము కాదు కానీ నిత్య జీవం ఉంటుంది. ఈ లోక సంబంధమైన మరణం ఉంటుంది కానీ పరలోకంలో నీకు మరణం ఉండదు. ఆత్మకి మరణము ఉండదు. ఆత్మ దయచేయి దేవుని యొద్దకు అది చేరును మరణించిన వెంటనే. అయితే మరణమా నీ ముల్లెక్కడా, దాన్ని విరగదీశాడండి దేవుడు. విరగదీసి దాన్ని విరిచేశాడు. మరణము ముళ్ళును విరిచి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆయన కొరింథీ పత్రికలో పౌలు గారు చెబుతున్న మాట ఇది, మరణమా విజయం ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళు ఎక్కడ. ఆ మరణము నుంచి తప్పించబడాలి. ఆ మరణాన్ని దేవుడు ఆ ముళ్ళును విరిచేశాడు కనుక మనము దేవునిలో నిలబడాలి, దేవునితో ఉండాలి, మనము దేవుని సంబంధులమై ఉండాలి, వెలుగు సంబంధులమై ఉండాలి. నేను లోకానికి వెలుగై ఉండులాగున మీరును లోకానికి వెలుగై ఉందురు. లోకానికి వెలుగై ఉందురు. లోకానికి వెలుగై ఉందురు. లోకానికి వెలుగై ఉందురు. ఆ మరణమనే ముళ్ళును నేను విరిచాను, తిరిగి లేచాను, సజీవుడను నేను, నాకు మరణము లేదు. నా యందు నిలిచి ఉన్న మీకును మరణము ఉండదు. దాన్ని విరిచేశాను. దాన్ని విరిచి ముళ్ళును విరిచిన వాడను నేను. నాలో మీరు నిలిచిన ఎడల మీకు మరణమనే ముళ్ళు ఉండదు అనే మాట కొరింథీ పత్రికలో రాయబడింది. పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్తున్నారు. అయితే మనము గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికి తిరిగి వెళ్ళాడు. ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు? యోహాను నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను. ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడంట? తండ్రి యొద్ద నుండి, పరలోక సైన్య సమూహాలతో విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక పాపులమై ఉన్న మన కొరకు, నీతి లేని మన కొరకు, విశ్వాసం లేని మన కొరకు ఆయన దేవత్వాన్ని విడిచిపెట్టుకొని భాగ్యమని ఎంచుకొనక ఈ లోకానికి వచ్చాడు. దేవుని యొద్ద నుండి నేను బయలుదేరి వచ్చి తిని నేనే దేవుణ్ణి అని చెప్పుకోవటానికి ఆయన ఈ లోకానికి వచ్చి చెప్పుకున్నాడండి. చివరికి ఎందుకు అలా చెప్పుకోవాల్సి వచ్చిందంటే ఈ ఇశ్రాయేలు జనాంగము ఎవరైతే ఉన్నారో వారు యేసుక్రీస్తును నమ్మక వారు ఆయన హేళనగా మాట్లాడుతుంటే ఆయన నేనే దేవుణ్ణి, తండ్రి యొద్ద నుంచి వచ్చిన వాడను, నేనే వచ్చి ఉన్నాను, లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను అని వారితో చెప్పాను. ఎవరితో చెబుతున్నాడు? అక్కడున్న యూదులు ఎవరైతే దేవుణ్ణి నమ్మని వారు ఉన్నారో వారికి చెప్పుకుంటున్నారు, నేనే దేవుణ్ణి, నేనే అక్కడి నుంచి వచ్చిన వాడను, ఉన్నవాడను, అనువాడను, సజీవుడను, నేనే దేవుడి యొద్ద నుండి
వచ్చాను, తండ్రి నన్ను పంపించాడు, నేను వచ్చాను, నా పని నేనంతా నెరవేర్చాను, మీకు రక్షణ కలిగించాను, రక్షణ స్వార్థ మీకు చెప్పాను, పాపం నుంచి మిమ్మల్ని విడిపించాను, పాపాన్ని మీలో నుంచి కొట్టివేశాను నా మరణము ద్వారా, నా రక్తము ద్వారా అని ఆయన యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నాడు. అలాగే మనం ఇంకోటి చూసినప్పుడు ప్రవచనాల నెరవేర్పు కొరకు కీర్తనలు 31:5 ఇలాగ రాయబడి ఉంది, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. ఎప్పుడు రాయబడింది? ఎన్నో వందల సంవత్సరాల క్రితమే ఇలా జరగాలని రాయబడి ఉంది. ప్రవచనం నెరవేరాలి కనుక ఆయన ఇలా రావటం జరిగింది. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను, సమస్తాన్ని నేను నెరవేర్చాను అనే మాట దేవుడు మనకు చెప్తున్న మాట. అయినా ఇప్పటికీ కూడా నేను దేవుణ్ణి అని చెప్పుకున్నా కూడా అనేక మంది ఆయన్ని నమ్మటానికి, ఆయన్ని విశ్వసించటానికి వాళ్ళు చేయక వాళ్ళు లోకంలోనే పడి ఉన్నారు. అందుకే వెలుగుదూత సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని అనేక మందిని మోసపుచ్చుచుండెను. వెలుగుదూత తానే. కొరింథీ పత్రిక 5:5 రాయబడింది. 13-14 వెలుగుదూత తానే, సాతాను వెలుగుదూత వేషం వేసుకొని అనేక మందిని మోసపుచ్చుచుండెను, అనేక మందిని నమ్మకుండా చేస్తుండెను, అనేక మందిని అవిశ్వాసంలో ఉంచుతూ ఉండెను, అనేక మందిని ఈ లోక సంబంధంలో కొట్టుకుపోయేలా చేస్తూ ఉండెను. పైకి భక్తి గల వారు వలె ఉంటూ అవిశ్వాసంతో దేవుని యొద్దకు రానియక స్వస్థతల కొరకు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు పాకులాడుతూ ఉండటానికి గల కారణం వెలుగుదూత వారిని మోసం చేస్తూ ఉంది. ఎలా మోసం చేస్తూ ఉందంటే అబద్ధ బోధకుల చేత వారిని నాశనానికి నడిపిస్తుంది. అందుకే దేవుడు 7వ మాటలో దేవుడు నా ఆత్మని నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని పలికాడు. ఇప్పుడు మన జీవితంలో, మన విశ్వాస యాత్రలో మనము కూడా మన ఆత్మను, మన జీవితాన్ని, మన సమస్తాన్ని, మనకున్న అన్ని దేవునికి అప్పగించుకుంటే, మనం దేవునికి అప్పగించుకున్నట్లయితే దేవుడు మనల్ని నడిపించటానికి సిద్ధంగా ఉన్నవాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించి సర్వసత్యానికి మార్గం తెరుచువాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన పక్కనే ఉండి నడిపిస్తూ ఉన్నాడు. కానీ మనం దేవుని మాట వినక లోకములో పడుతూ లేగుస్తూ మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నాం కనుక అది మన తప్పే, దేవుని తప్పు కాదు. కనుక ఇంతవరకు దేవుడు ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలకు మనము అర్థం తెలుసుకున్నామని నేను అనుకుంటున్నాను. దేవుడు 7 మాటల ద్వారా 7 రకాలుగా మనతో మాట్లాడారు. వాటి భావాలను బట్టి, వాటి మాటను బట్టి 7 మాటల గురించి ఆ యొక్క సిలువ వేసిన రోజు చెప్పుకొని వదిలేయటం కాదు. సంగమా, క్రైస్తవులారా గుర్తుంచుకోండి, మనము యేసుక్రీస్తు పలికిన ఒక్కొక్క మాటకు ఉన్న అర్థం తెలుసుకొని మన జీవితాన్ని కొనసాగిస్తూ నడుస్తున్నప్పుడు దేవుడు మన పట్ల నమ్మకంగా ఉంటాడు. మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో అప్పుడు దేవుడు మన పట్ల కార్యం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మనం ఏదో ఆసామాసిగా చెప్పుకొని అయిపోయిందిలే అని మనకు ఉన్నట్లుగా మనం చేస్తే దేవుడికి అది అవమానకరము. దేవుడు చేసిన త్యాగాన్ని మనం అవమానపరుస్తున్నట్లు, దేవుడు మనకిచ్చిన కృపను పోగొట్టుకుంటున్నట్లు, దేవుడు మనల్ని నమ్మెను గనుక మనము ఆయన్ని మోసం చేస్తున్నామనేది నా ఉద్దేశమై ఉంది, దేవుని ఉద్దేశమై ఉంది. కనుక మీరు సంఘస్థులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకొని దేవుని మాటను బట్టి మనం నడుచుకుంటే అది మనకు మేలు అనేది నా ఉద్దేశం, దేవుని ఉద్దేశమైంది. కనుక ఎంతవరకు మీరు విన్నందుకు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ వీడియోని వీక్షించండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.